హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాంగో మజోటో చేస్తున్నానండి. మ్యాంగో డ్రింక్ కూడా అనొచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కదా. ఒక మ్యాంగోస్ తెచ్చుకుని చక్కగా ఇలా చేసుకోవచ్చండి. సమ్మర్ అంటేనే చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. నేను 2 స్పూన్స్ సేమియా పుల్లలు, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్యానం పెట్టుకుని సేమియా పుల్లలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ మ్యాంగో ఫ్లేవర్ కూడా దొరుకుతుందండి మనకి. నాకు ఇది నార్మల్దే తీసుకున్నానండి నేను. ఇప్పుడు పాలు పోసుకున్నాం కదా, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పాలు బాగా దగ్గరికి మరిగించుకోవాలండి. ఇప్పుడు సేమియా కూడా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే స్మెల్ అన్నది చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా దగ్గర పడాలి. చూడండి, సబ్జా సీడ్స్ అండి. సబ్జా సీడ్స్ నేను 2 స్పూన్స్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. మ్యాంగో తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న సేమియా కస్టర్డ్ ఉంది కదండి, అది 1 గంట సేపు చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, చక్కగా ఈ మ్యాంగోస్ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నానండి. చక్కగా చిన్న ముక్కలుగా కోసేసుకుని ప్యూరీలా చేసేసుకోవాలండి. 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. షుగర్ ఇష్టం లేనన్న వాళ్ళు బెల్లం వేసుకోండి. మనకి హెల్తీగా కావాలన్న వాళ్ళు. ఇప్పుడు చూడండి, వడకొట్టుకోవాలి ఇదంతా. చూడండి, చక్కగా మన ప్యూరీలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కస్టర్డ్ సేమియా కస్టర్డ్ కూడా ఉంది కదండి, ఇందులో వేసుకుని అది 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వీడియో అన్నది ఎక్కడో మిస్ అయిందండి, ఇందులో నేను చూసుకోలేదు. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని ఇప్పుడు సబ్జా సీడ్స్ కూడా అందులో వేసేసుకుని బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నా దగ్గర జీడిపప్పు బాదం పప్పే ఉంది కాబట్టి ఆ 2 నేను తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను. మ్యాంగో చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులో వేసుకుంటే మనం తాగేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. రేపించి నేను ఒక్కొక్కరి పేరు మీరు ఎవరైతే కామెంట్ సెక్షన్లో చెప్పారో వాళ్ళ పేరు నేను చెప్తానండి. ఇప్పుడు మ్యాంగో పీసెస్, సబ్జా, ఇప్పుడు ఈ డ్రింక్ కూడా అందులో వేసేసుకుంటే చల్లైన మన మజోటా రెడీ అయ్యండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి.